నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. పూజారులందరి ఆమోదంతోనే గద్దెలను వరుస క్రమంలో నిర్మిస్తున్నామన్న మంత్రి సీతక్క. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. లింగాల గణపూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మాజీ ప్రధాని పివి నరసింహారావు అతిథి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారన్న ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. ములుగు జిల్లా శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతర గద్దెల నిర్మాణాన్ని గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా చేపట్టామని మంత్రి సీతక్క తెలిపారు. పూజారుల సంఘం నేత సిద్ధమైన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులందరి ఆమోదంతోనే గద్దెలను వరుస క్రమంలో భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. గద్దెల నిర్మాణాన్ని కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకులతో కలిసి మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోవిందరాజు పగడిద్దరాజుల గద్దెలను మరి ఒక లైన్లో పునర్ప్రతిష్ఠింప చేయాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ఈరోజు సంపూర్ణంగా ఈ యొక్క మహాజాతర పునర్నిర్మాణ గుడిలో భాగంగా మొదటి ఘట్టం మొదలైంది, కంప్లీట్ అవుతుంది. సంతోషం. ఎందుకంటే అటు సైడు ఉన్నటువంటి గద్దెల్ని పగడిద్దరాజు గోవిందరాజుని తీసుకురావాలి అని అనుకున్నాము. పూజార్లను ఒప్పించడం కూడా కొద్దిగా మాకు భయమైంది. వాళ్ళు కూడా ఒక నెల 2 నెలలు టైం తీసుకొని మా పూర్వ పూజారులను, పెద్ద పూజారులను, ఇంకా వాళ్ళకు చెప్పేటువంటి మరి అవన్నీ కూడా చూసుకొని చెప్పిన తర్వాత చట్టం కూడా ఇంకా ఇక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలని వాళ్ళు పూజారులు చేస్తూ ఉంటారు. గుడి కూడా తొందరలోనే కంప్లీట్ చేసిస్తాం. నిన్న మేము చెప్పినట్టుగా ఇక్కడ ఒక 2-3 విశిష్టతలు సపరేట్గా ఉన్నాయి. కొంతమంది కొన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు. పసుపుకు కూడా చాలా ప్రకృతి ఆరాధికులం కాబట్టి ప్రకృతి వాటినే మేము ఫాలో అవుతున్నాము. ఇవాళ నవగ్రహాలు కూడా రైట్ నుంచి లెఫ్ట్కే తిరుగుతాయి. ఒక మొక్క పెడితే కూడా రైట్ నుంచి ఇట్లా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి బయట మీరు చెప్పే స్వస్తికు ఇక్కడ మేము రాంగ్ చేసినామని కొంతమంది అంటున్నారు. ఇది మా పూర్వీకులు ఇచ్చిన. మెదక్ జిల్లా చేగుంట మండలంలో రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, విద్య ద్వారానే వ్యక్తులతో సమూల మార్పులు సాధ్యమని పేర్కొన్నారు. మొత్తం 38 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. అర్హత గల వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి లబ్ధిదారుల త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. నేను కూడా ప్రభుత్వం మనం ముఖ్యమంత్రి గారి ఇన్ఛార్జ్ వారితో కూడా తొందరలోనే మాట్లాడి డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించారు. తర్వాత వాళ్ళందరూ సార్ ఇక్కడ ఈ ఎడ్యుకేషనల్ హబ్ దగ్గర మాకు సీసీ రోడ్ కూడా సరిగా కాలేదు, సీసీ రోడ్ కూడా మాకు శాంక్షన్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. కలెక్టర్ సార్ కూడా అన్నారు, సరే ఏదో ఒక మంచిగా వాడుకోండి, నేను కూడా మీ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ప్రాంతానికి అభివృద్ధిలో మీ అందరితో పాల్గొని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మీ ప్రాంతంలో నిజంగా నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. మరి వారికి ఎంతో కొంత సహాయం ప్రభుత్వ పరంగా వచ్చినట్టయితే వారి కుటుంబాలకు ఇంత చేదోడు వాదోడుగా ఉండాలనుకున్న కొన్ని విన్నపాలు కూడా మన నియోజకవర్గం తరఫున మరి మా వివేకన్న గారికి కొన్ని సమస్యల గురించి స్టేషన్ కన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలంలో పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నూతన సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద దాదాపు
300 పైచిలకు చెక్కులు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేద కుటుంబాలకు చాలా ఉపయోగపడుతున్నది జరుగుతున్నది. అది పెళ్లి కాగానే ఎంత తొందరగా ఆర్థిక సాయం కొరకు దరఖాస్తు చేసుకుంటే అంత తొందరగా మనము వాళ్ళకు ఆ చెక్కులు అందించే ప్రయత్నం మన నియోజకవర్గంలో చేస్తున్నాం. ఏ రకమైన అవినీతి అక్రమాలకు అవకాశం లేకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇప్పటికీ ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుండి నేటి వరకు ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే దాదాపు 200 కోట్ల రూపాయల వరకు ఈ పథకం పైన పేదవర్గాలకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్ఎస్యుఏ అధ్యక్షులు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడుతూ వారు తెలంగాణలో పుట్టడం మనకు గర్వకారణమని అన్నారు. అలాంటి నాయకుల ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రిగా మొట్టమొదట ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పక్కనే ఉన్న మంత్రి కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రాతినిధ్యం వహించి దేశంలోనే ఒక పెద్ద సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ఆర్థికంగా గొప్ప వ్యక్తిగా ఈరోజు అందరం కూడా భారతీయులం యొక్క మహానుభావుడు. అదే మాదిరిగా దేశవ్యాప్తంగా పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ వారికి వాటిలో కొన్ని మేము కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గంలో మేము కూడా అదే పద్ధతిని అవలంబిస్తూ ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా ముందుకు పోయే దిశగా పివి నరసింహారావు గారి ఆశయాలను కొనసాగి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లా నర్సాపూర్లో బుధవారం నిర్వహించిన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా మోసం చేస్తుందని, ప్రజలు ఈసారి 4000 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతిస్తారని హరీష్ రావు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 32 జిల్లాల పరిషత్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లకు 32 మనకి ఇచ్చారు. 10 డీసీసీబీలు 10 డీసీఎంఎస్ ఉంటే 100% మనమే గెలిచినారు. సర్పంచ్ ఎన్నికల్లో 80 నుంచి 90% మనమే గెలిచినారు. మరి ఈ రోజు సీట్ రివర్స్ అయింది. ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నీ పాలన బాగలేదు అని 35-40% బీఆర్ఎస్ సర్పంచ్ని గుండాగిరి చేసి పైసలు పంచి సారా పంచి పోలీసులను వాడి అధికార దుర్వినియోగం చేసి ఓట్లు గిన్నె చేస్తే కూడా 4000 మంది సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ తెచ్చింది. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు ఏ బీఆర్ఎస్ చచ్చిపోయి లేదన్నాడు. కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ ఇచ్చే కల్పనిస్తాడు. ఒకసారి ఆలోచన ఇప్పుడు నీళ్ళు కావాలి. రాత్రి సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు పోతే పొద్దున 3 గంటలకు 4 గంటలకు రావాలి. సెప్టెంబర్ 24 గంటలకు రావాలి. దాముంటే రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ దోసాలు ఎక్కువ ఉండదు. దోసాల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది. కేసీఆర్ అందరి పక్షాన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. లేకుండా ఊళ్ళ దగ్గర ఇచ్చిందా లేదా? ఇప్పుడే కోసం పెట్టున్నావా? ఇప్పుడు నర్సాపూర్ సబ్ స్టేషన్ పైన వచ్చి గెలిచిన ఓడిన సర్పంచ్ తప్పకుండా సన్మానం చేసినటువంటి వాళ్ళని కూడా మనం సన్మానించుకుందాం. అదేవిధంగా ఉప సర్పంచ్ వాసులందరూ ఆయన ఎక్కువ మాట్లాడే ఇప్పుడు మన హరీష్ రావు గారి మాటలు వినాలి. దామెర మండలం ఉరుగొండ గ్రామంలో పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మందులు, టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నిర్వహించే శిబిరాల్లో టీకాలు వేయిస్తే వ్యాధులు నివారించవచ్చని తెలిపారు. దానికన్నా ముఖ్యంగా దాంతో పాటుగా ఈ ఉపాధి హామీ పథకం కింద కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మీకు ఉపయోగపడేవి. వీటికి గొర్రెలకు షెడ్లు,
క్యాటిల్ షెడ్స్, మా పశువులకు డైరీ షెడ్స్, అదేవిధంగా పౌల్ట్రీకి సంబంధించిన షెడ్స్, అదేవిధంగా మీ జీవాలను ఏమంటారు మీరు సంబంధించిన షెడ్లకు, ఇదేంటి అజోలా గడ్డి పెంచుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వీటికి అవసరం ఉన్నవాళ్ళు, ఉత్సాహం ఉన్నవాళ్ళు మీ ఎంపీడీఓ దగ్గర లేదా డాక్టర్ గారికి ఇచ్చినా కూడా ఎంపీడీఓ దగ్గర పంపిస్తారు. వాటిని కూడా మేము అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కన్నెపల్లిలో సారలమ్మ దర్శనానికి వచ్చిన మంత్రి సీతక్క వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ సమ్మక్క సారక్క పసుపును భక్తులకు తాటి ఆకుల దుప్పల్లో బెల్లం ప్రసాదం ఇవ్వడం బాగుంటుందని సూచించారు. గిరిజన మహిళలు అటవీ ఉత్పత్తుల ఆధారంగా ఉపాధి పొందాలని, ప్రజలకు ఆదర్శంగా నిలవాలని చెప్పారు. భక్తులు వచ్చిన మహిళా సంఘానికి ఒక షాప్ ఇస్తాం, వాళ్ళు బయట నుంచి తీసుకొని అక్కడ అమ్ముకోవచ్చు. ఇప్పుడు వేరే కాడ దేవుళ్ళ కాడికి పోతే మరి రకరకాల వస్తువులను అమ్ముతుంది. మన దేవుడికి ఇష్టమైంది ఇప్పాకులో పసుపు కుంకుమ కలిపి వచ్చే భక్తులకు ఇస్తే బాగుంటది. అట్లనే బెల్లం కూడా పెట్టడానికి తాటి కమ్మలతో ఒక బుట్టలాగా, తాటి కమ్మలైనా ఈత కమ్మలని మహిళల సమస్యలకు సత్వర న్యాయం అందించేందుకు మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నారీ న్యాయ కార్యక్రమం లకడికాపులోని హైదరాబాద్ కలెక్టరేట్లో నిర్వహించారు. చైర్పర్సన్ నేరళ్ల శారద అధ్యక్షతన మహిళల నుంచి నేరుగా ఆర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై శారద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే న్యాయం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కదిరివన్ పాలని, షీటీం డీసీపీ లావణ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ హైదరాబాద్ కలెక్టరేట్లో నారీ న్యాయ్ హియర్ హర్ అవుట్ అనే పేరుతో మేము పబ్లిక్ హియరింగ్కి రావడం జరిగింది. ఇందులో ఉమెన్ కమిషన్ కాకుండా అన్ని డిపార్ట్మెంటల్ వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఎందుకంటే అన్ని రకాల కేసెస్ కమిషన్కి వస్తున్నాయి కాబట్టి అక్కడికక్కడే ఏమైనా రిజాల్వ్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా ఆ కేసెస్ని పెండింగ్లో పెట్టకుండా అక్కడే రిజాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కమిషన్తో పాటుగా మిగతా డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇక్కడ కనుక మీరు చూస్తే ఆల్రెడీ రిజిస్టర్ అయిన కేసెస్ కాకుండా ఆల్మోస్ట్ అందరూ వాకిన్ కేసెస్ రావడం జరిగింది. ఈ వారం రోజుల నుండి కలెక్టరేట్లో ఇలా కమిషన్ యొక్క పబ్లిక్ హియరింగ్ ఉంది, రావాలి అనే మాట తెలుసుకోగానే అందరు ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఆవేదన చెందకండి. తప్పకుండా ఒక తల్లి, తండ్రి, ఒక సోదరుడు, సోదరి మీకు అండగా ఎలా ఉంటుందో ఉమెన్ కమిషన్ కూడా ఒక ఫ్యామిలీ లాగా మీకు అక్కడ వెళ్ళడం లాంటి కేసెస్, ఇక్కడికి వచ్చిన కేసెస్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, సఖీ సెంటర్కి వెళ్ళినా కానీ ఎన్ఆర్ఐ కేసెస్ని సాల్వ్ క్రోడీకరించి, అంటే అన్నింటినీ మేము ఏ కేసెస్ ఎలా ఉంది అనేది ఇవన్నీ మేము పంపిస్తాము. యూనియన్ మినిస్ట్రీ ఏవైతే ఎన్ఆర్ఐ కేసెస్ ఉన్నాయో, కొంతమంది అయితే వాళ్ళ ఎంబసీలో కూడా కేసెస్ ఫైల్ చేశారు. వాటి అన్నింటినీ వాళ్ళతో మాట్లాడి ఏ రకంగా రిజాల్వ్ చేయాలో తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాం. మార్కులు, ర్యాంకుల పేరుతో పిల్లలపై ఒత్తిడి చేయవద్దని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సూచించారు. పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎస్టీఆర్ గ్రౌండ్స్ లో 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో డాక్టర్ సురేంద్రబాబు రచించిన పరీక్షలో విజయానికి 18 సూత్రాల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకం పిల్లల్లో ఒత్తిడి తగ్గించేందుకు దోహదపడుతుందని చెప్పారు. ఇప్పుడు జాయింట్ సెక్రటరీ మహాత్మా పూలే యొక్క రాష్ట్రానికి వారు జాయింట్ సెక్రటరీ. ఎందుకంటే మా అమ్మ విలువలతో పెరిగి, సంస్కారంతో పెరిగి సమాజం గురించి చెప్తారు. జగదీష్ చంద్రబోస్ చెప్తారు. వెళ్ళి అక్కడ ఉపనిషత్తులు ధ్రువుడు గురించి, నచికేత ఎందుకు నడవమని చెప్పినటువంటి ఉపనిషత్తులు పుట్టినటువంటి దేశం భారతదేశం మనకి. అభ్యాసం అనే ఎడారిలో, ఛాందసం అనే ఎడారిలో ఆలోచన, విజ్ఞాన తరంగులు నింకిపోకుండా ఉండే లోహంలోకి తీసుకుని ప్రభు నటించాడు. ఇవాళ సమాజానికి కావాల్సిన సంప్రదాయంలో ఉన్న గొప్ప. నాంపల్లిలోని జనసమితి కార్యాలయంలో జరిగిన తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర జీడీపీలో 25% వాటా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందన్నారు. ఈ రంగ అభివృద్ధికి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేలా సదస్సు నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వాన్ని విస్తరించి అసోసియేట్లను ఐక్యించాలని సూచించారు.
నూతన సంవత్సర తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ క్యాలెండర్ను గౌరవనీయులు పెద్దలు తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ ప్రొఫెసర్ కోదండరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 33 భాగస్వామ్యం కావడం జరిగింది. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానాన్ని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ధర్మకర్త మండలి అధ్యక్షుడు కొట్టేసాయి ఆమెకు సాదర స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మేడారంలో వనదేవతలను దర్శించుకున్నారు. ఆయన వెంట ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్, వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలోని కొందరు పోలీస్ అధికారులు ఉన్నారు. త్వరలో జరిగే మేడారం మహాజాతర ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆది బంజారా సమూహం కోసం తమ చరిత్రను ఒక గ్రంథంగా రూపుదిద్దుతున్నామని, బంజారా ఆది సనాతన్ అనే పేరుతో పుస్తకాన్ని రచిస్తున్నామని బంజారా ఆది సనాతన్ సభ్యులు తెలిపారు. బంజారా సమాజానికి కూడా ఒక ప్రత్యేక గ్రంథం ఉండాలనే ఉద్దేశంతో ఈ రచన చేపట్టామని వారు పేర్కొన్నారు. ఈ గ్రంథాన్ని వచ్చే గురు పౌర్ణమి నాటికే ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు మీరు రాసే బుక్ పేరు జగత్ బంజారా ఆది సనాతన్. మీరే రాస్తున్నారు ధర్మాన్ని అందరం కలిసి సంత సాధులు కలిసి మునులు ఋషులు మన ఉన్న ధర్మాల శాస్త్రులకు 18 పురాణాలకు వీక్షించి ధర్మగురులైన శంకరాచార్యులు ఆదేశం మేరకు ఆయన ఆదేశం మేరకు ఈరోజు స్వతహాగా సనాతన ధర్మంలోకి ఉన్న వాళ్ళం మేము. మా తర్వాతనే అన్నిజం లాంటిదే మాకు గురు బంజారా ఇజంని మేము దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏర్పాటు చేసుకొని దాన్ని మేము పాటించాలని ఈ మీడియా మూలంగా మాకున్న జగత్తులో ఉన్న ప్రజలందరికీ సందేశం ఇవ్వాలని ఇస్తున్నాం. అయితే దీంట్లో గోడ్ బంజారా సంఘటన విధానం ఏంటంటే అయ్యా ఇప్పుడు మనం పద్మ పురాణం తీస్తాం, విష్ణు పురాణం తీస్తాం, भागवत पुराण जैसा आप नोट में हमारी मीडिया तरफ से हम आपको मीडिया को देंगे और सबको नमन करते हुए मेरा आखिरी एक संदेश है, जय बोलेला. ధర్మానుసారము మన ఈ బంజారా ధర్మ గురించి దీక్ష తీసుకొని అక్కడక్కడ మన ఆశ్రమాలు నిర్మించి ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. హైదరాబాద్ పాత బస్తీ ఉస్మాన్బాగ్ స్లీపర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి కామాటిపుర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని ఫైర్ ఇంజిన్ తో మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న దూద్బౌలి కార్పొరేటర్ సయ్యద్ సలీం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ రోజు నైట్ 10:30కి ఉస్మాన్బాగ్ కామాటిపుర పిఎస్ ముంగట ఒక ఫ్యాక్టరీ ఉండే, ఆ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. దాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇట్లనే అగ్ని జరిగితేనే బస్తీ వాళ్ళు మొత్తం ఎమ్మెల్యే సార్కి ఫోన్ చేశారు. ఎమ్మెల్యే సార్ నాకు ఇక్కడ పంపించారు. ఏరియా కార్పొరేటర్ మొహమ్మద్ సలీం, నేను దూద్బౌలి కార్పొరేటర్. ఇక్కడ వచ్చినాక మేము ఫైర్ బ్రిగేడ్కు మనం దానికి కాల్ చేసినాము. ఫైర్ వచ్చినాక అగ్ని అయితే మరి ఫైర్ అయితే కంట్రోల్ అయిపోయింది. కానీ ఈ ఫ్యాక్టరీ గోడౌన్లో ఎలాంటి సువిధం లేదు, సీసీ కెమెరాస్ లేవు, ఇంకొకటి వాచ్మెన్ లేడు. దానికి మొత్తం కచరాలుగా పెట్టేసిండు. రా మెటీరియల్ ఏమి లేదు, కానీ కచరా ఎక్కువ ఉంది. అలాగే మీ ఛానల్ ద్వారా అందరికీ నేను మెసేజ్ ఇస్తున్నా, ఎవరైతే ఫ్యాక్టరీలు గోడౌన్లు ఉంటే వాళ్ళు చుట్టుపక్కల బస్తీ ఉంటుంది, దానికి ఏమైనా ఎట్లా చేస్తారు వాళ్ళు బస్తీ వాళ్ళు కెమెరాస్ పెట్టాలి, ఎవరికైనా మనిషికి పెట్టాలి వాచ్మెన్ లాగా చూడడానికి. అందుకే మీ అందరికీ ధన్యవాదం. బస్తీ వాళ్ళు మొత్తము అందరు పిల్లగాళ్ళు మొత్తం వచ్చి అగ్ని మీద కాపాడాలి.
దానికి అగ్ని ఆరిపోయింది. థ్యాంక్ యూ సార్. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆహ్వాన పత్రికను తెల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి, కుర్మ సంఘ నాయకులు, గ్రామ పెద్దలు మర్యాదపూర్వకంగా అందజేశారు. అనంతరం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఘనంగా జరగనున్న హజరత్ సయ్యద్ నిజాముద్దీన్ షా దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను కార్పొరేటర్ పరిశీలించారు. గండిపేట గ్రామం సర్వే నంబర్ 35, 38, 39 పరిధిలో 15 ఏళ్లుగా ప్రజల రాకపోకలను ఉపయోగపడుతున్న అంతర్గత రహదారిపై అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గండిపేట మెయిన్ రోడ్డును ఫ్లాట్లతో కలిపి ఈ రహదారి సుమారు 20 ఏళ్లుగా ప్రజల ప్రధాన రాకపోక మార్గంగా ఉందని, దీనిపై విద్యుత్ స్తంభాలు, డ్రైనేజీ లైన్లు ఉన్నాయని స్థానికులు తెలిపారు. అయితే తాజాగా ప్రస్తుత కార్పొరేటర్ భర్త అక్రమంగా రహదారిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. తమ ఇళ్లకు వెళ్లే మార్గాన్ని మూసివేయడం అన్యాయమని, అధికారులు స్పందించకపోవడంతో మీడియా సమావేశం నిర్వహించామని వారు చెప్పారు. ఆయన ఫాదరు మాకు 70 సంవత్సరాల క్రితం ల్యాండ్ తీసుకున్నారు. తీసుకొని ఇక్కడ గుడి పోయేది దాటి ఇక్కడ మా మెయిన్ రోడ్డు ఇల్లు కట్టుకుని ఉన్నాం. తర్వాత ఇక అందరూ బాగా లేకపోతే కదా, ఇది నాకు వచ్చిన భాగం నేను రిజిస్ట్రేషన్ ల్యాండ్గా తీసుకున్నాను. నేను ఆ ట్యాక్సెస్ రోడ్ అనేది తీసుకున్నాను. అయితే ఏమి చేసిందంటే నేను కొన్ని సంవత్సరాల క్రితం బాగా అప్పుడు వాడు ఎగ్జిబిషన్ 2017లో కూడా నేను పేపర్కి ఇచ్చిన, నేను ఇట్లా రోడ్డు ఇలా కబ్జా జరుగుతుందని. కానీ వాడు గమనించలేదు, ఇది చేయలేదు. కొన్ని రోజుల తర్వాత మా ఆయన చనిపోకపోతే వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండు. వాడు ఎవరు గణేష్ పక్క ల్యాండ్ అంతా ఆక్రమించుకున్నాడు. 2 పార్టీ యాక్స్ మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి మేము లాయర్తో మాట్లాడి మున్సిపాలిటీ గండిపేట మండలంలోని సర్వే నంబర్ 35, 38, 39. సో దీంట్లో ఒక పబ్లిక్ యూటిలిటీ రోడ్ ఉన్నది. యాక్చువల్లీ ఈ రోడ్ జెనిసిస్ ఏంటి అంటే, మా తాతగారు టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక ఇంటర్నల్ యాక్సెస్ రోడ్ వదిలిపెట్టారు. దాని చుట్టూ కాలక్రమేణా రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసాయి, పబ్లిక్ తీసుకొని వెళ్ళారు. ఇది ఆల్మోస్ట్ 2 months బ్యాక్. కానీ వాళ్ళతో ఇంతవరకు ఏం రియాక్షన్ కాలేదు. నిన్న కూడా వాళ్ళు వచ్చి కాల్ చేసి, మా మామయ్య గారు కాల్ చేసి, ఇది రోడ్ ఉందా, మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందా అని అడిగితే అప్పుడు కూడా వాళ్ళకి డాక్యుమెంట్ పంపించారు మా మామగారు. దీన్ని కంపల్సరీ యాక్షన్గా తీసుకోవాలి. ఇది మేము మా ఇంత కాస్ట్లీ ల్యాండ్స్ అయినా, గండిపేటలో ఎంత కాస్ట్లీ అయినా మేము పబ్లిక్ యాక్సెస్కి ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో ఇది అలానే ఉండిపోవాలి. ఇప్పుడు దీంట్లో ఇది గిట్ట కాకపోతే తెల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలతో చెలగాటంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ 263వ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్తో పాటు చుట్టుపక్కల కాలనీలో అంటురోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. 100 ఫీట్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న డ్రైన్ల నుంచి మురికి నీరు పొంగి ప్రవహిస్తున్నందున వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మకు ఎలాంటి సంబంధం లేదని ధన్వంతరి ఇన్వెస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపించింది. మీడియా సమావేశంలో ప్రతినిధులు ప్రసన్న, రామకృష్ణ మాట్లాడుతూ గిరిప్రసాద్ శర్మ తప్పుడు ప్రచారం చేసి ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. ధన్వంతరి ఆస్తులను వేలం వేసి డబ్బు పంచుతామన్న ప్రకటనను తీవ్రంగా ఖండించారు. రామకృష్ణ పాటిబండ, నేను వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఇన్ ధన్వంతరి. నా పేరు విజయరాఘవ్ అండి. నేను కూడా ధన్వంతరి దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. ఒక బాధ్యత చైతన్య, నేను కూడా ధన్వంతరిలో ఇన్వెస్టర్. రామకృష్ణ పాటిబండ, నేను ధన్వంతరిలో ఇన్వెస్టర్ని. నేను సింగరేణి కాలనీస్లో అడిషనల్ జనరల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యి 2011లో. అంతకుముందే క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నాకు అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యి ప్రాక్టీస్ చేస్తాను. రిటైర్ అయ్యి వచ్చినాక ఇక్కడికి సుమారు
2014-15లో బ్యాంక్స్లో ఇంట్రెస్ట్లు తగ్గిపోయినాయి. సుమారు 15-16 ఇదివరకు ఒక్కసారి పక్కన జరిగితే సిఎస్ఎస్ వాళ్ళు ఒక్కసారి పక్కన జరిగితే ఇది అంతా అయిపోతుంది. 30% రేట్ ఇచ్చాడు, కానీ ఆ కంప్లైంట్ లో ఇది లేదు. ఆ కంప్లైంట్ లో ఇది లేదు, ఇది ప్రస్తావించలేదు. ఓకే, ఆయన ఏం చేస్తున్నారంటే he has some power to he is attracting some investors to do some justice to the people. Okay, he is going on his own way to do the justice to the అంటే people. మీరు ప్రెస్ నోట్ లా డబ్బులు తీసుకుంటూ గిరిప్రసాద్ శర్మ అని చెప్పారు. ప్రెస్ నోట్ లా గిరిప్రసాద్ శర్మ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పూజారులందరి ఆమోదంతోనే గద్దెలను వరుస క్రమంలో నిర్మిస్తున్నామన్న మంత్రి సీతక్క. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. లింగాల గణపూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మాజీ ప్రధాని పివి నరసింహారావు అతిథి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారన్న ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.